అప్పుడే తెల్లారిపోయింది, ఇంకా పడుకోలేదా? పొద్దున్నే లేచేదైనా పని పాట చూసుకోవచ్చు కదరా. రాత్రిళ్ళంతా పుస్తకాలతో కుస్తీలు పడుతున్నావు. ఏం సాధిద్దామని ఇంకా? కుస్తీలు కాదు నాన్న, యుద్ధం. నాలో నేను చేస్తున్న యుద్ధం. ఇంకెన్ని రోజులు ఈ మాటలు? నీ ఏడు పిల్లలందరూ మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ లక్షలు సంపాదిస్తూ సెటిల్ అయిపోయారు. కానీ నువ్వు మాత్రం ఇంకా ఆ గదిలో కూర్చొని ఇంకా పుస్తకాల పురుగులా తిరుగుతున్నావు. ఏమండి, పొద్దున్నే ఎందుకండి వాడి మీద అలా అరుస్తారు? వాడు మాత్రం ఏమైనా ఖాళీగా ఉన్నాడో చెప్పండి. ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఏంటే ప్రయత్నం? ఓసే, ఎప్పుడో సంవత్సరానికి 1-2 నోటిఫికేషన్లు, అందులో ఉండే 10-15 జాబులకి సంవత్సరం మొత్తం ఇంట్లో కూర్చొని చదివితే అది మనకు బోవ పెట్టదు. అర్థమవుతుందా? మొన్నటికి మొన్న ఇంట్లో సామాన్లు అమ్మి ఆ బండి బాగు చేపిస్తే అది 2 రోజులకే మొదలు పడింది. రేపు పొద్దున్న నాకు ఇంకేమైనా అయితే ఇల్లు కూడా అమ్మేస్తాడేమో వీడు. నాన్న ప్లీజ్, పొద్దున్నే ఆపుతారా? నేనేమి జల్సలు చేయట్లేదు కదా. నాకు ఒక ప్లాన్ ఉంది నాన్న. దేనికైనా ఒక టైం వస్తుంది. నీకు ఆ టైం వచ్చేలేపు నా టైం అయిపోతుందేమోరా. అయినా వాడు చదువుకుంటున్నాడు కదండి. ఈ రోజుల్లో జాబ్ రావడం అంటే చిన్న విషయమా? చిన్న విషయం కాదు కాబట్టి చెప్తున్నాను. మనలాంటి వాళ్ళకి కళ కంటే కూడే ముఖ్యమే. వీడిని చూస్తే యుద్ధం అంటాడు, సమరం అంటాడు. యుద్ధాలు గెలవాలంటే తెలివి ఒక్కటుంటే సరిపోదు, అదృష్టం ఉండాలి. అది ఎలాగో మన జాతకంలో లేదులే. జాతకం గురించి తెలియదు నాన్న, కానీ ప్రయత్నం గురించి తెలుసు. మీరు ఈరోజు టైం అయిపోతుంది అంటున్నారు, కానీ నేను ఆ టైం తేవాలి అని చూస్తున్నాను. తెస్తావా? ఏం తెస్తావురా? రేపొద్దున్నే పాలవాడు వస్తాడు, వాడికి ఇవ్వాల్సిన డబ్బులు తెస్తావా? లేకపోతే వచ్చే నెల ఇంటి అద్దెకి ఇవ్వాల్సిన డబ్బులు తెస్తావా? ఏం తెస్తావు? వెళ్ళి ఆ బండి నుంచి స్టార్ట్ అవుతుందేమో చూడు, లేకపోతే తోసుకుంటూ వెళ్ళి రిపేర్ చేయించుకొని తీసుకొని రా. ఆ జీవితానికి ఇదొకటి మళ్ళీ. సంవత్సరం మొత్తం ఇంట్లో కూర్చొని చదివితే అది మనకు బోవ పెట్టదు. రేపు పొద్దున్న నాకు ఇంకేమైనా అయితే ఇల్లు కూడా అమ్మేస్తాడేమో వీడు. నీకు ఆ టైం వచ్చేలేపు నా టైం అయిపోతుందేమోరా. ఏంట్రా మామ, పుష్ప సినిమాలో లారీని దోసినట్టు పొద్దున్నే బండి దోస్తున్నావు? ఎక్సైజా లేక పెట్రోల్ అయిపోయిందా? పెట్రోల్ కాదురా, నా బతికే అయిపోయింది. ఈరోజు పొద్దున్నే మొదలు పెట్టాడు మా నాన్న. ఓడి అమ్మ, కొంప ముంచావు కదరా. ఏమైందిరా? ఈ ఒక్కరోజు ఏం చేస్తామో మళ్ళీ వచ్చే ఉగాది వరకు అదే జరుగుతుందంట. కానీ నువ్వేమో మీ నాన్నతో పొద్దున్నే బ్యాండ్ బాజా అంటున్నావు. మంచి పనులా అంటే ఏంట్రా? ఎదవరకు కొంచెం దూరంగా ఉండాలి. రే ఎటు వెళ్తున్నావురా? నువ్వేగా ఎదలో దూరంగా ఉండమన్నావు, అందుకే ఇంటికి వెళ్తున్నా. బై. ఏంటి ఎక్స్ట్రాలా? లేదు, కొలెస్ట్రాల్. నేను నీ కష్టాలేమో అనుకున్నాలే. రే మావా, అందరూ పండగ కనుక ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం వచ్చేదే కదా. పండగ అనేది ఒక ప్రక్రియరా, ప్రతిదానికి ఒక పరమార్థం ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడు, పాసిపట్టిన పళ్ళని పొద్దున్నే దోమితే ఎలా ఫ్రెష్గా ఉంటాయో, ఈ జనాలు కూడా పండగలకి అలా రీఫ్రెష్ అవుతూ ఉంటారు అన్నమాట. అవునవును, ఒక్క మన జీవితాలు తప్ప అన్నిటికీ పరమార్థాలు ఉన్నాయి. ఎందుకండి ప్రతిరోజు వాడిని అలా తిడుతుంటారు? కొంచెం మంచిగా చెప్పొచ్చు కదా. నేను తిడుతుంది వాడు సంపాదించట్లేదని కాదే, ఈ లోకంతో సంబంధం లేకుండా ఆ 4 గోడల మధ్య కూర్చొని పుస్తకాలతో రోజు కుస్తీలు పడుతూ ఏమైపోతాడో అని భయమేసి తిడుతున్నానే. వాడు చదువుతూ వాడిని వాడే మర్చిపోతున్నాడే. చూడు, ఈ ఏడు పిల్లలందరూ తిరుగుతున్నారు, నవ్వుతున్నారు, కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు. కానీ మనవాడు. మరి అలాంటప్పుడు కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదండి. ప్రేమ చూపిస్తే వాడు ఇంకా ధైర్యంగా నేనున్నానని నా దగ్గర కూర్చుంటాడు. అదే నేను వదిలేస్తే ఆ భయంతోటైనా బయటకు వచ్చి నలుగురితో తిరుగుతూ నలుగురితో మాట్లాడతాడు. అప్పుడు ఈ లోకం అంటే ఏంటో తెలుసుకుంటాడని నా ప్రయత్నం. గ్రూప్స్ రిజల్ట్స్ ఈరోజు అన్నావు, ఏ టైంకి? 11ంటికే రా. ఇప్పుడే ఆల్రెడీ 11:15 అయిందిరా. నువ్వేంటి ఎంత కూల్గా ఉన్నావు? కూల్గా లేనిరా, రిజల్ట్ చూసే ధైర్యం లేక కాళ్ళు చేతులు చెమటలు పట్టేస్తున్నాయి.
అందుకే ఇంకా నీతో మాట్లాడుతుంది. వెనకటికి నీళ్ళంటోడే కష్టాలు వచ్చాయని కాశీ వెళ్తూ మధ్యలో చలివేంద్రం కనపడిందని అక్కడే సెటిల్ అయిపోయాడంట. సరే కానీ నెంబర్ చెప్పు. 2023. కొట్టేసావరమ్మా ఈసారి నువ్వు జాబు. నూట 50కి 120 మార్కులు వచ్చాయి నీకు. నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారా జాబు? వచ్చేసాడు ఈసారి. కట్ ఆఫ్ 120.5 రా. పర్లేదు లేరా మామ, 0.5ఏగా. 0.5 అంటే నువ్వు ఆల్మోస్ట్ వచ్చేసినట్టేరా, రీచ్ అయిపోయినట్టే. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ కొడతావు లేరా. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసురా. కాలం ఎవరి కోసం ఆగదు కదా. ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేదు ఉన్నట్టే జీవితంలో ఈ 0.5 మార్క్స్ ఫెయిల్యూర్ కూడా ఒక రుచి మాత్రమే. కానీ కావాల్సిందే కావాలని కాలంతో మొండిపట్టు పడితే మన కళ్ళ ముందే జీవితం కరిగిపోతుంది. ఎంత పోరాడినా ఫలితం మారట్లేదంటే మార్చాల్సింది విధిని కాదు, మనం వెళ్ళే మార్గాన్ని. సక్సెస్ అంటే ఒక ఉద్యోగం మాత్రమే కాదు, మనసుకు ధైర్యాన్ని ఇచ్చే ఏ పనైనా విజయమే. ఆ మార్పును గుర్తించి ముందుకు సాగితే ఈ 0.5 బాధ రేపు నీ చరిత్రకు పునాది అవుతుంది. చూడండి రే మామ, చూస్తూనే ఉన్నారు కదరా. అబ్బా ఇది ఆ చుట్టం కాదు, వేరే చుట్టం. ఓహో, మీరు చూడండి, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షనే ఎవరూ చేసుకోవట్లేదు. కావాలంటే మీరు కూడా చూడండి ఇక్కడ. కాబట్టి మన వీడియోని చూడటమే కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాకు కొండంత అండగా ఉండి మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పు. నువ్వు చెప్పరా ఇక? సరే సరే, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మేము ఎందుకుంటాం. అంటిల్ దెన్, బై బాయ్.